భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి, అంటే సాధువులు ఎక్కడైనా కుంభమేళ అలాంటివి జరిగినప్పుడు, లేదంటే ఆ అకేషన్ రిలేటెడ్, ఆ స్పిరిచువల్ అకేషన్ రిలేటెడ్ ఏదైనా జరిగినప్పుడు ఎలా వస్తారో ఎలా పోతారో కూడా తెలియదు. ఎన్నో అద్భుతాలు కూడా చేస్తుంటారు వాళ్ళు. గాళ్ళం చేదో సృష్టిస్తారు, చేస్తారు. అవన్నీ కూడా ఎలా అవుతాయంటే మీరు డెప్త్గా పోయినప్పుడు సబ్జెక్ట్లోకి ఆటోమేటిక్గా అన్నీ అలవాటు పడితే తప్ప మీరు ఎవరి దగ్గర వెళ్ళి ఏదో శిష్యరికం చేయాలి, సాధన చేయాలి అట్లాంటిది ఏమి ఉండదు. మీకు మీరుగానే హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి, మెడిటేషన్ చేయాలి, మనీ మెడిటేషన్, దాని ద్వారా అన్నీ వచ్చేస్తాయి. సో ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి మరీ చెప్పడం జరిగింది. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనము విషయంతోనే అనుసంధానం కావాలనుకున్నాం. ఒకవేళ కనుక విశ్వంతో మీరు అనుసంధానం అయినరా లేదా మీకు తెలియాలి అనుకున్నప్పుడు కూడా దానికి సింపుల్గా ఒక వర్డ్ చెప్తాను. నీవు సమూహంలో ఉన్నా సరే నిన్ను ఏకాంతం ఆవరిస్తుందంటే మీరు ఆధ్యాత్మికతకు చేరువవుతున్నట్లు. అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ఉంది, ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్ వెళ్ళిన తర్వాత సరదాగా మ్యాక్సిమం ఫంక్షన్ ఒక 3-4 గంటలు ఉంటుంది. అందరు ఏం చేస్తారంటే ఆ 3-4 గంటలు ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, పై నుంచి అందరిని కలవడం కానీ, అందరు డ్యాన్స్ చేస్తుంటే మా వాళ్ళు చేయడం కానీ, అలాంటి అందరితో సరదాగా మాట్లాడడం కానీ, తినడం కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు, మొత్తం ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఒకవేళ కనుక నువ్వు విశ్వంతో అనుసంధానం అయితే నువ్వు ఆ సమూహంలో ఉన్నా నీకు ఏకాంతం ఆవరిస్తుంది. అంటే అక్కడ అందరితో మీరు కలిసి ఉన్నా సరే మీరు సెపరేట్గా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుంటారు. అంటే ఆ యాక్టివిటీస్లో మీరు పాల్గొన్నారు. ఓకేనా? ఎందుకు అలా జరుగుతుంది అంటే మీరు ఆటోమేటిక్గా మీరు విశ్వంతో అనుసంధానం అయ్యారని మీరు గుర్తింపు అనమాట. అది అర్థమైందా? అందరు చేసే విధి విధానాలు ఏవైతున్నాయో, అందరు చేసే పనులు ఏవైతున్నాయో అవన్నీ మీకు చేయబుద్ధి కాదు. మీరు కంప్లీట్గా డిఫరెంట్గా ప్రవర్తిస్తారు. అవును, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటో వీటి దేంట్లో కలవడేంటి, ఎప్పుడు కూడా మనం ఇంత ఫ్రీగా ఉన్నాము, ఎన్నిసార్లు రమ్మంటున్నాం, చేస్తున్నాం, వాడు దేంట్లో రాడు, మనతో కలవాడు, మనతో ఎటు తిరగాడు, ఇవన్నీ మనం అంటుంటాం వాళ్ళకి. కానీ ఇతని ఆలోచన విధి విధానం అంతా వీళ్ళకంటే భిన్నంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే అందరికంటే మీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయో మీరు వేదావి వర్గానికి సంబంధించిన వాళ్ళు అనమాట. అంటే యువర్ జీనియస్ అనమాట మీరు. కాబట్టి మన సబ్జెక్టులు కూడా ఏమవుతుందంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు సమూహంలో ఉన్నా నువ్వు ఏకాంతాన్ని కోరుకుంటున్నావు అంటే నువ్వు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినట్టే ఆటోమేటిక్గా. ఇంకా నువ్వు కొత్తగా దానికోసం నాకు ఈ సబ్జెక్ట్ అలవాటు అయిందా లేదా, నేను సబ్జెక్ట్లో ఉన్నానా లేదా, నేను విశ్వంతో అనుసంధానం అయ్యానా లేదా, ఇవన్నీ మీరు చర్చించుకొని ప్రశ్నలు వేయడం వల్ల లాభం లేదు. ఎప్పుడైతే మీకు అలా అనిపిస్తుంది, అలాంటి ఫీలింగ్ కల్పిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అందరు టీవీ చూస్తున్నారు, ఒక మంచి మూవీ ఉంది, ఆ మూవీ అందరూ వీక్షిస్తుంటే మీరు అది కాకుండా మీరు వెళ్ళి రూమ్లో కూర్చుంటారు. ఓకే, రూమ్లో కూర్చుంటే ఏదో బుక్ చదువుకోవడం కానీ, లేదంటే మొబైల్ చూడడం కానీ, లేదంటే హాయిగా పడుకోవడం కానీ, ఇలా ఎందుకు చేస్తున్నారు? అప్పుడు వాళ్ళతో మీరు ఎందుకు కలిసి లేరు? అందరితో పాటు మీరు కూడా మూవీ చూడొచ్చు కదా. ఇలా ప్రతి దగ్గర కూడా మీరు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మీ ఆఫీస్లో కావచ్చు, అందరు కలిసి ఆఫీస్లో ఒక పార్టీ ఏర్పాటు చేశారు, నాకు వీలు కాదని చెప్పేస్తారు. ఏం పని లేదు, మీకు వీలు కాదని చెప్పేస్తారు. అంటే మెల్లిగా మీరు ఏమవుతున్నారంటే మీకంటూ మీరు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నారు. ఆ అద్భుతమైన ప్రపంచమే డబ్బు, సంపద, ఐశ్వర్యం. అది ఎలా నిర్మితం అవుతుందంటే అది నిర్మితం కావడానికి ముందుగా మీరు భిన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఫస్ట్ ఎవరితో మీరు కలవరు, అందరు రకంగా ఆలోచిస్తే మీరు ఇంకో రకంగా ఆలోచిస్తారు. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి రాని ఆలోచనలు మీకు వస్తాయి. మనం ఇంతకుముందు ఒక వర్డ్ చెప్పుకున్నాం, అందరూ ఆలోచించడం ఆగిపోయిన తర్వాత మేధావి మొదలు పెడతాడు. అర్థమైందా? కాబట్టి నేను అదే చెప్తున్నాను, మీరు మేధావి. కాబట్టి ఏమవుతుందంటే మీరు ఎక్కడ కూడా సంశయపడకండి, అయ్యో నేను ఇలా ఎందుకున్నాను, నా పరిస్థితి ఇలా ఎందుకు అయిపోతుంది, మీరు భయపడకండి. కొందరు అదే అంటారు, నాకు కాల్ చేసి అంటారు కదా మన క్లయింట్స్ వాళ్ళు కానీ, గురుగారు ఎందుకో ఇంత ముందులాగా నాకు ఏ ఫంక్షన్ పోవడం అనిపించలేదు, అలాగే నాకు దేంట్లో పాల్గొనాలని అనిపించట్లేదు, ఇలా హాయిగా ఉందండి. ఇది ఎంత హాయిగా ఉందంటే అసలు ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఇంత ఉందంటే వాళ్ళతో పోకపోతే ఏమనుకుంటారో, లేకపోతే దాంట్లో కలవపోతే ఏమనుకుంటారో. కానీ ఇప్పుడు ఎంత తృప్తి ఉంది అంటే ఇది ఏందని చెప్పడానికి నాకు అర్థమైతలేదు. అదే బ్రహ్మానంద స్థితి, అంతకంటే ఎక్కేం లేదు. ఆ బ్రహ్మానంద స్థితిలో నువ్వు అన్నీ పొందుతావు ఆటోమేటిక్గా. ఇది అదని కాదు, డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే కాదు, నువ్వే ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుతావు. అలాగే నువ్వు కోరుకున్నవన్నీ నువ్వు పొందగలుగుతావు దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావో అప్పుడు మౌనాన్ని వహిస్తావు, ఎవరితో మాట్లాడడానికి నీకు లేదు. ఎప్పుడైతే మౌనాన్ని వహిస్తావో అప్పుడు నీ ఇన్నర్ మైండ్ మాట్లాడుతుంది నీతో. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతుంది.
ఎప్పుడో చెప్పాను నేను, చేతన మనసుకి సప్త చేతన మనసుకి ఎప్పుడు సంఘర్షణ జరుగుతుంది. ఇది అవునంటే అది కాదంటే, అది అవునంటే ఇది కాదంటే. ఎప్పుడు కూడా ఆ ఘర్షణలు ఏమైపోతుందంటే మీరు పదే 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 మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఏదైతే చెప్తారో అది బలపడుతుంది. ఏదైతే బలపడుతుందో అది మీకు భౌతిక రూపంలో మీ ముందు ఉంటుంది. కాబట్టి మన సబ్జెక్టులో మొత్తం కంప్లీట్గా ఏం చేస్తామంటే ఈ యొక్క సమాజానికి భిన్నంగా మనం ఉంటూ మన యొక్క ఆలోచన విధి విధానాన్ని పెంచుకొని దాంట్లో ప్రతిసారి డబ్బు సంపద అనే దాన్ని మిళితం చేస్తాం మనం. ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేదు, కానీ మనం పదే 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 చెప్పడం వల్ల నువ్వు కోటీశ్వరుడు కానీ, నువ్వు ధనవంతుడు కానీ, లేదంటే నువ్వు డబ్బు సంపద కలిగి ఉన్నావని కానీ, నువ్వు ఒక కార్ని కలిగి ఉన్నావు కానీ, నువ్వు అనుకునేని నువ్వు కోరికలు నెరవేర్చుకుంటున్నావు అనే దాన్ని మనం బలపరచడం వల్ల అప్పుడు కాన్షియస్ మైండ్ అణిగిపోతుంది. అనిగి ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం మిగులుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం పనులు చేస్తామో ఆటోమేటిక్గా విశ్వానికి నువ్వు కనెక్ట్ అవుతావు. నువ్వు కోరుకున్న డబ్బు సంపాదించుకుంటే ఈజీగా వస్తుంది. దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టులో స్టార్టింగ్ నుంచి మనం ఏం చెప్తున్నాం, డబ్బు సంపద కావాలంటే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గర దాన్ని ఊహించండి, డబ్బు సంపద సంపాదించిన అవకాశాలు వస్తాయని చెప్తున్నాం మనం. ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పటివరకు మీరు కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఏం ఆలోచించారంటే నేను చాలా కష్టపడితే కానీ నా దగ్గరికి డబ్బు రాదు, నేను చాలా కష్టపడితే కానీ ఈ పని కాదు, నేను ఇప్పటివరకు 10 సార్లు తిరిగానే ఆఫీసర్ దగ్గరికి అయినా నా పని కాలేదు, ఎప్పుడు కాలేదు, లేదు, పోదు అనే నెగిటివ్స్ మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే తీసుకున్నడం వల్ల మీ ఏ పనులు కాకుండా మీరు మొత్తం లైఫ్ అంతా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇప్పుడు మీరు బలపరుస్తున్నారు ఏమని, ఏదైనా సరే చాలా సులభంగా అయిపోతుంది, నేను ఎంత డబ్బు అయినా సరే సులభంగా సంపాదించగలను. ఎప్పుడైతే మీరు పదే పదే చెప్తూ మీరు నమ్మిస్తున్నారో ఇప్పుడు ఈ విశ్వంతో అనుసంధానం అవడంతో పాటు మీ పనులన్నీ ఆటోమేటిక్ అవడం అనేది జరుగుతుంది. మీరు కోరుకున్నంత డబ్బు రావచ్చు, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే జనాల సమూహంలో ఉన్నా సరే ఏకాంతంగా మీరు ఫీల్ అవుతున్నారంటే నిజమైన ఆధ్యాత్మికత డబ్బు సంపద ఐశ్వర్యం కలిగి ఉండడమే. కాబట్టి ఆటోమేటిక్గా మీరు అవన్నీ దగ్గర అవుతున్నారు. వీటన్నిటికి దూరం అవుతున్నారంటే డబ్బు సంపద ఐశ్వర్యంకు మీరు దగ్గర అవుతున్నారు. అది గమనించండి. అంటే మీరు విశ్వానికి అనుసంధానం చెంది ఉన్నారు కాబట్టి మీకు అన్నీ అవుతున్నాయి. మీరు ఒక గొప్ప పర్సన్గా మీరు ఫీల్ అవ్వండి. అంతే తప్ప నేను వాళ్ళతో కలవట్లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అవన్నీ వదిలిపెట్టండి. కొన్ని రోజులు మీకే అన్నీ అర్థమైపోతే ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. క్యారెక్టరిస్టిక్స్ భలే చెప్పారండి. వాస్తవాలు అది అక్కడ కట్ అవుతుందంటే ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుందని అర్థం అని చెప్పేసి ఒకటి అయిపోతుందంటే ఒకటి దొరకలేదంటే అంతకంటే మంచిది ఇంకోటి దొరుకుతుంది అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇది దొరకలేదని ఇక్కడే కూర్చుంటాం. మనం ఒక వ్యక్తిని తీసుకెళ్ళి రూమ్లో పడేస్తాము, ఆ డోర్ లాక్ చేసాము, వాడు ఎంతసేపు ఆ డోర్ బద్దలు కొట్టుకొని బయటకు వెళ్ళాలని ఆలోచిస్తాడు తప్ప వెనకాల ఇంకో కిటికీ ఉంది అటు నుంచి వెళ్ళాలని ఆలోచన రాదు. అంతే. కాబట్టి ఇది లాక్ అయిందంటే ఇంకో దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు అది లేదు ఇది లేదు నేను ఎలా సాధిస్తాను ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక డోర్ ఓపెన్ అయింది మన క్లాస్, మణిమంత్ర క్లాస్ అనేది, మణిమంత్ర సబ్జెక్ట్ అనేది మనకు ఒక డోర్ ఓపెన్ అయింది. ఈ డోర్ ఓపెన్ చేసుకుని హాయిగా మీ యొక్క జీవితంలో ఒక ఆనందాన్ని మీరు హాయిగా పొందవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఏది కావాలనుకుంటే అది పొందవచ్చు. చాలా మందికి ఓపెన్ అయింది సార్ అది మణిమంత్ర అనేటువంటి డోరు. చాలా మందికి ఓపెన్ అయింది కాబట్టి ఇవాళ మనం 473వ మణిమంత్ర వీడియో వరకు చేయడం జరిగింది. మంచి సక్సెస్ ఉన్నారు జనాలు. ప్రోగ్రామ్ కూడా మంచి దాన్ని ఫాలో అవుతున్నారు, చెప్పినట్టు చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. విశ్వానికి మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళందరూ విశ్వంతో అనుసంధానమైనారు. వాళ్ళందరూ విశ్వపుత్రులే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.